వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లోని పేపర్ 1 సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ బిడ్ బ్యాంక్లోని ఉన్న బిట్స్ని జస్ట్ ఆన్సర్ చెప్పి మాత్రమే కాకుండా ఆ బిట్స్కి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాటికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం నేను మీకు చేయడం జరుగుతుంది. సో లెట్స్ గో త్రూ ఈ బిట్ బ్యాంక్లో ఉన్న ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ చూద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఆన్సర్ చెప్పడం మాత్రమే కాకుండా కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు ఒక నోట్స్ రాసుకున్నాను. ఆ నోట్స్ కూడా మీకు చూపిస్తూ కాస్త ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో నా ప్రయత్నం నేను చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఇవి ప్రీవియస్ బిట్స్ అనమాట. సో ఏపీ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024 నుంచి 1984 దాకా ఉన్న ప్రీవియస్ బిట్స్ అన్నీ ఉన్నాయి. దాదాపు 5000 బిట్స్ ఇందులో ఈ బుక్లో ఉన్నాయి. సో ఈ ప్రీవియస్ బిట్స్ అని మీరు నెగ్లెక్ట్ చేయకండి. సో ప్రీవియస్ బిట్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి. ప్రతి బిట్లో కూడా ఆ ఇంపార్టెంట్ వర్డ్స్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇస్తాను. సో అది మనకు నెక్స్ట్ రాబోయే మెయిన్స్ ఎగ్జామినేషన్లో కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, one of the most important episodes in the non-cooperation movement in Andhra, the no tax campaign took place in Pedanandipadu Firka of the Bapatla Taluka of Dash district of Andhra Pradesh. ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పడానికంటే ముందు మనము నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి తెలుసుకోవాలి. నాన్ కోఆపరేషన్ మూమెంట్తో పాటుగా నో ట్యాక్స్ క్యాంపెయిన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి నా నోట్స్ మీకు చూపిస్తున్నాను. ఎస్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ మనకు హ్యాండ్ రైటింగ్ సరిగా లేకపోతే దయచేసి ఏమనుకోకండి. నేను నెక్స్ట్ వీడియో నుంచి క్లియర్గా బ్లాక్ పెన్తో రాస్తాను. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ మనకు మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేశారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇది నాన్ వైలెన్స్ అనే ఒక ఆయుధంతో మొదలైన మూమెంట్ ఇది నాన్ కోఆపరేషన్ మూమెంట్. తర్వాత ఆంధ్రాకి సంబంధించి ముఖ్యంగా 3 చోట్ల ఇది జరిగిందనమాట. నెంబర్ 1 పల్నాడు రీజియన్లో జరిగింది. నెంబర్ 2 రాయచోటి తాలూకా కడప డిస్టిక్లో జరిగింది. నెంబర్ 2 అంటే ఎక్కువగా ఈ మూమెంట్ ఇంటెన్స్గా జరిగింది ఈ 3 చోట్ల ఆంధ్రప్రదేశ్లో. తర్వాత గోదావరి జిల్లాలో డిస్టిక్లో గూడెం ఏరియాలో జరిగిందనమాట. అయితే పల్నాడు రీజియన్లో మరియు రాయచోటి తాలూకా కడప డిస్టిక్లో కాంగ్రెస్ లీడర్స్ యొక్క వాళ్ళ కనుసన్నల్లో ఈ యొక్క మూమెంట్ అనేది ముందుకు సాగింది. ఈ గోదావరి జిల్లాలోని గూడెం ఏరియాలో అల్లూరి సీతారామరాజు గారి నేతృత్వంలో ఈ మూమెంట్ అనేది ముందుకెళ్ళింది. ఇది మనకు నాన్ కోఆపరేషన్ మూమెంట్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. తర్వాత నో ట్యాక్స్ క్యాంపెయిన్. అసలు ఈ నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఏంటి అంటే, ఉన్నావ లక్ష్మీనారాయణ తర్వాత వేదాంతం నరసింహాచారి వీళ్ళ ఇద్దరు ఈ కొంతమందిని కలవడానికి గుంటూరులోని పల్నాడు ఏరియాకు వెళ్ళడానికి వచ్చారనమాట. అయితే అక్కడి ప్రజలు వీళ్ళు వచ్చారని తెలిసి వాళ్ళకు చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సో పెద్దగా డ్రమ్స్ స్టార్ట్ చేసి చాలా హంగామా చేశారనమాట. తర్వాత వాళ్ళని కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఒక సాదర స్వాగతం అంటారు కదా, అలా వాళ్ళని పిలుచుకెళ్ళారు. అయితే ఈ విషయం మీద అక్కడున్న కలెక్టరు చాలా కోప్పడి ఈ ఇద్దరు అంటే ఉన్నావ లక్ష్మీనారాయణ గారిని మరియు వేదాంతం నరసింహాచారి గారిని ఎందుకు వీళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వీళ్ళలో అంత స్పెషాలిటీ ఏముంది అని ఆయన కోప్పడి వీళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకున్న వెంటనే అక్కడున్న ప్రజలు కోపం విపరీతంగా వచ్చి మేము ట్యాక్సులు పే చేయము అని నో ట్యాక్స్ క్యాంపెయిన్ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు నో ట్యాక్స్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేసి అందులో ఫస్ట్ వాళ్ళు ఆపేసింది ఏంటి అంటే గ్రేజింగ్ ఫీస్ అనమాట. గ్రేజింగ్ ఫీస్ ఏంటి అంటే, వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర ఆవులు ఎద్దులు ఉంటాయి కదా, వాటిని మేపడానికి అని చెప్పి అక్కడ ఉన్న అడవుల్లో మేతకని చెప్పి తీసుకెళ్ళేవాళ్ళు. అయితే అప్పుడు ఆ మేతకి కూడా కొంత పన్నుని కట్టేవాళ్ళు అనమాట.
సో ఈ కలెక్టర్ గారు వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు మేత అవి వాళ్ళకి ఇస్తున్నా సరే వాళ్ళు ఆ మేత మీద పన్ను అనేది వాళ్ళు పే చేయలేదు. సో ఇది నో ట్యాక్స్ క్యాంపెయిన్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. సో ఇది ఫస్ట్ బిట్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక దీనికి బాపట్ల తాలూకా దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకు గుంటూరు అనమాట. గుంటూరు ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నో ట్యాక్స్ క్యాంపెయిన్ మనకు జరిగింది పెదనందిపాడు ఫిర్కా ఆఫ్ బాపట్ల తాలూకా ఆఫ్ గుంటూరు డిస్టిక్. ఇందాక చెప్పాను కదా గోదావరి జిల్లాలో అని చెప్పి. సో గోదావరి దగ్గర గుంటూరు జిల్లాలో కూడా ఈ యొక్క క్యాంపెయిన్ అనేది జరిగింది. సో మెజారిటీ ఇక్కడ అంటే ఇంటెన్స్గా ఇక్కడ జరిగింది. బట్ ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ యొక్క ఇంపాక్ట్ ఇండియా మొత్తం ఉండింది. ఇక సెకండ్ బిట్లోకి వెళ్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆంధ్ర టౌన్స్ ద యూత్ ఇన్ February 1907 founded an association called Bala Bharati Samiti for promoting the స్వదేశీ మూమెంట్. స్వదేశీ మూమెంట్ అనేది కూడా ఇక్కడ మనకు ముఖ్యమైన పదం. స్వదేశీ మూమెంట్ గురించి నేను మీకు ప్రస్తావిస్తాను చూడండి. సో ఇది కంప్లీట్లీ ఒక కాంప్రిహెన్సివ్ మూమెంట్ అనమాట. అంటే చాలా సంపూర్ణమైన మూమెంట్ ఇది. దాదాపు 6 సంవత్సరాల పాటు కొనసాగింది ఈ మూమెంట్. ఈ యొక్క ఇనీషియల్ ఐడియా ఎవరిది అంటే దాదాబాయి నవరోజీ గారిది, ఎంజి రనాడే గారిది, బిపిన్ చంద్ర పాల్ గారిది. ఈ ముగ్గురు ఖచ్చితంగా గుర్తుకు రావాలి మీకు. స్వదేశీ మూమెంట్ అనే పేరు వినపడిన వెంటనే వీరు ముగ్గురిపై ఖచ్చితంగా గుర్తు రావాలి. ఆ తర్వాత ఈ మూమెంట్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ఇన్ టౌన్ హాల్ కల్కట్టా 7th August 1905 స్టార్ట్ అయింది. అండ్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఫారిన్ గూడ్స్ పూర్తిగా నిషేధించాలి, ఇండియాలో తయారయ్యే వస్తువులు పూర్తిగా ఎంకరేజ్ చేయాలి. సో ఇప్పుడున్న భాషలు చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా అనుకోవచ్చు. సో ఫారిన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో ఇంపోర్ట్స్ మనం చేసుకుంటాం కదా, వాటిని నేను పూర్తిగా మేము వాడము, కేవలం ఇండియాలో దొరికేవి మాత్రమే వాడతామని చెప్పి ఈ స్వదేశీ మూమెంట్ అన్నది రావడం జరిగింది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఏ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆంధ్ర టౌన్స్, ఏ ఆంధ్ర టౌన్లో వాళ్ళు యూత్ బాలభారతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది అంటే దీనికి రైట్ ఆన్సర్ రాజమండ్రి. రాజమండ్రిలో బాలభారతి సమితిని ఏర్పాటు చేశారు. అక్కడున్న యూత్ 1907 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారనమాట. సో ఎందుకు స్వదేశీ మూమెంట్ని వాళ్ళు ప్రమోట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ మూడవ ప్రశ్న. ఇన్ విచ్ ఇయర్ ద రైల్వే లైన్ బిట్వీన్ ద పుత్తూర్ అండ్ రేణిగుంట ఇన్ ఆంధ్ర వాజ్ కమిషన్డ్. సో పుత్తూర్కి రేణిగుంట మధ్య రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కమిషన్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే దీనికి సంబంధించి నేను ఆన్సర్ చెప్తాను. కొంత ఇన్ఫర్మేషన్ చూడండి. సో పుత్తూరు రేణిగుంట రైల్వే లైన్కి సంబంధించి ఇది మన ఫస్ట్ రైల్వే లైన్ అనమాట ఆంధ్రాలో. ఇది మనకు 1862లో స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ ఆప్షన్ 1862, ఆప్షన్ 3 అన్నమాట ఆన్సర్. సో ఇది 1862లో మొదలైంది పుత్తూరు టు రేణిగుంట. ఇది మనకు ఫస్ట్ రైల్వే లైన్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఆంధ్ర. ఇది ఆంధ్ర ప్రకారంగా. మరి ఇండియా ప్రకారంగా ఏది అంటే 1853లో 32 కిలోమీటర్ల లైన్ బాంబే టు థానే ఇండియాలో ఫస్ట్ రైల్వే లైన్ కన్స్ట్రక్ట్ అయ్యింది, బాంబే టు థానే. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంతకంటే ముందే అంటే 1862 కంటే ముందే ఇండియాలో 1853లో స్టార్ట్ అయింది ఈ 2 బిట్స్. ఆ తర్వాత కోటిపల్లి నుంచి కాకినాడ వరకు 1928లో ఒక లైన్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే దాన్ని వాళ్ళు వరల్డ్ వార్ 2 సమయంలో వాళ్ళు దాన్ని పూర్తిగా రిమూవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2004లో నవంబర్లో ఓపెన్ చేసినప్పటికీ అది కేవలం కొద్ది వరకు మాత్రమే వాళ్ళు చేయడం జరిగింది, నాట్ కంప్లీట్లీ ఓపెన్డ్ అనమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రైల్వే లైన్ అనమాట పుత్తూరు టు రేణిగుంట ఆంధ్రాకి సంబంధించి 1862లో స్టార్ట్ అయింది. ఇండియా ఫస్ట్ రైల్వే లైన్ 1853లో 32 కిలోమీటర్లు బాంబే టు థానే. సో దీనికి రైట్ ఆన్సర్ 1862. ఇది రాజమండ్రి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ తెలుగు జర్నల్స్
complained in October 1875 that the riots were better off under the East India Company's administration than under the British Crown. సో ఈ కింది జర్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్టోబర్ 1875లో రియాట్స్ అంటే రియాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే ఆర్ బెటర్ ఆఫ్ అండర్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ దే అండర్ ద బ్రిటిష్ క్రౌన్. సో ఇంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ కిందే బాగుండేది ఇప్పుడున్న బ్రిటిష్ క్రౌన్ కంటే కూడా అని ఎవరు కంప్లైంట్ చేశారు? ఇక్కడ పత్రికల పేర్లు చూడండి. లోకరంజని, విశిష్ట అద్వైత ప్రకాశిక, ఆంధ్రమాత అండ్ హితవాది. ఈ యొక్క పత్రికల్లో మనకు ఎక్కువగా కంప్లైంట్ చేసిన పత్రిక ఏది అంటే ఫస్ట్ ఆప్షన్ లోకరంజని. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. లోకరంజని అనే పత్రిక 1874లో స్టార్ట్ అయింది. దీని యొక్క పబ్లిషర్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియా ప్రెస్ మెద్రాస్ అన్నమాట. సెకండ్ పత్రిక విశిష్ట అద్వైత ప్రకాశిక, ఇది 1910లో స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ఎ మంత్లీ మ్యాగజైన్. ఇది వింజమూరి వీర రాఘవ చార్యులు గారు దీనికి పబ్లిషర్. నెక్స్ట్ ఆంధ్రమాత, ఇది 1916లో మొదలైంది. ఇది ఒక మంత్లీ మ్యాగజైన్. ఇది కూడా స్వామి వెంకట్రావు గారు దీనికి పబ్లిషర్. హితవాది 1905లో స్టార్ట్ అయింది. ఇది కూడా మంత్లీ మ్యాగజైనే. అనంతం బందూర్ గారు దీనికి పబ్లిషర్. సో ఇవి కూడా మనకు ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. During which of the following years did the most severe famine, commonly known as the Ganjam famine, occur? సో గంజం ఫెమైన్ అన్నది మనకు ఎప్పుడు జరిగింది? చాలా సివియర్ ఫెమైన్. ఈ గంజం ఫెమైన్కి సంబంధించి ఇక్కడ పాయింట్ చూడండి. ఇది మనకు 1865-66 మధ్యలో జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఒరిస్సా, బీహార్ మరియు గంజం డిస్టిక్ ఆఫ్ మద్రాస్, ఈ 3 ప్రాంతాల్లో ఎక్కువ వచ్చిందనమాట. దాదాపు 4 నుంచి 5 మిలియన్ అంటే 50 లక్షల మంది ఇందులో చనిపోవడం జరిగింది. సో గంజం ఫెమైన్ అంటే 1865 మరియు 66. దీనికి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, 65 to 66 అనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. ఇది చాలా ముఖ్యమైన బిట్. ఇది ముఖ్యమైన బిట్. ఓకే. వాట్ ఈజ్ మొటర్ఫా? మొటర్ఫా ఇన్ ద 1861 పిటిషన్ ఆఫ్ ద మెద్రాస్ నేటివ్ అసోసియేషన్. సో మొటర్ఫా అంటే ఏంటి? మొటర్ఫా అనేది ఇట్ ఈస్ కింద ఆప్షన్స్ చూడండి. దేనికి సంబంధించిన ట్యాక్స్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇది ట్యాక్స్ ఆన్ మర్చెంట్స్ అండ్ ఆర్టిసన్స్. ఇక్కడ 3 రకాల వ్యక్తులు ఉండేవాళ్ళు అనమాట ఆ కాలంలో. సో ఫస్ట్ రకం వచ్చి ఎవరైతే భూమి ఎక్కువ ఉంటుందో ఆ భూమిని వాళ్ళు రెంట్ కన్నా ఇచ్చి లేదా భూమిని అమ్మనన్నా అమ్మి వాళ్ళు వాళ్ళ జీవనం కొనసాగించేవాళ్ళు. నెంబర్ 2, వ్యాపారం చేసేవాళ్ళు. నెంబర్ 3, వాళ్ళ యొక్క కళలని నమ్ముకొని జీవించేవారు. సో ఈ 3 వ్యక్తులు ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ మొటర్ఫా ట్యాక్స్ అనేది ఉంటుందో ఇది ఈ మర్చెంట్స్, ఆర్టిసన్స్ వీళ్ళిద్దరి మీద వాళ్ళ కొంత పన్నుని విధిస్తుంది మొటర్ఫా ట్యాక్స్ అనమాట. సో మర్చెంట్స్ అండ్ ఆర్టిసన్స్, ఇది టేకింగ్ రెవెన్యూ ఫ్రమ్ ద పీపుల్ హూ డు నాట్ హ్యావ్ ఎర్నింగ్స్ ఆన్ ల్యాండ్ మ్యాటర్స్. సో ల్యాండ్ గురించి ఎటువంటి అర్నింగ్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి రెవెన్యూ తీసుకోవడమే ఈ మొటర్ఫా ట్యాక్స్ యొక్క లక్ష్యము. అంటే వాళ్ళు రెంట్కి వాళ్ళు తీసుకోరు, రెంట్కి ఇచ్చుండ్రు, లేదా వాళ్ళ దగ్గర ఎటువంటి ల్యాండ్ వాళ్ళకు ఓన్ అయి ఉండదు. అంటే వాళ్ళ సొంతంగా ల్యాండ్ ఉండదు. వాళ్ళు కేవలం వ్యాపారం చేసి మరియు వాళ్ళ ఆర్టిస్ట్గా వాళ్ళు జీవనం కొనసాగించేవారు. వాళ్ళ మీద వేసే పన్నుని మొటర్ఫా ట్యాక్స్ అని చెప్పి పిలుస్తాం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇట్ వాజ్ ఎ ట్యాక్స్ ఆన్ ద ట్రేడ్ అండ్ ఆక్యుపేషన్స్. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఇది 65, 66. ఓకే. ఇక 7th బిట్ చూద్దాం.
సెవెంత్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ కరెక్ట్ బిట్ కానిది ఏంటి అంటే ఇన్కరెక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. సో ఆంధ్ర యూనివర్సిటీ ఇందులో ముఖ్యంగా సెకండ్ ఆప్షన్ ఫస్ట్ నేను చదువుతాను అన్ని. On 26th April 1926, Andhra University was inaugurated at Guntur with jurisdiction over all the Telugu districts of the presidency. Secondly, Kattamanchi Ramalinga Reddy became the first vice chancellor. Thirdly, K.V. Reddy Naidu wanted Andhra University to be known as the Telugu University. Fourthly, after the formation of the first Justice Ministry under 1919 reforms, M. Suryanarayana from Visakhapatnam district moved a resolution in the Legislative Council for the creation of the separate University of Andhra. ఇక్కడ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ మూడు కూడా కరెక్టే. ఇన్కరెక్ట్ ఏది అంటే ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో ఆంధ్ర దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీరు పక్కన చూస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ జూలై 1, 1926 మనకు స్టార్ట్ అయింది. అంటే నియర్లీ 98 ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింది. విశాఖపట్నంలో మొదలైంది. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ డేట్ కూడా పొరపాటుగా ఇచ్చారు మరియు గుంటూరు అని ఇచ్చారు. సో విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ మూడు కూడా కరెక్టే. అంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు, సో ఆయన ఫస్ట్ వైస్ ఛాన్సలర్ అండ్ హీఈస్ ద ఫౌండర్ కూడా. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ఫౌండర్ కూడా ఆయనే అనమాట. తర్వాత కేవీ రెడ్డి నాయుడు గారు హీ వాంటెడ్, ఆయన తెలుగు యూనివర్సిటీగా మార్చాలని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. తర్వాత 1919 రిఫార్మ్స్ ప్రకారంగా ఫస్ట్ జస్టిస్ మినిస్ట్రీ ఫామ్ అయిన తర్వాత సూర్యనారాయణ గారు, ఆయన విశాఖపట్నం సంబంధించిన వ్యక్తి, ఆయన ఒక రెజల్యూషన్ కూడా ఆయన పాస్ చేయడం జరిగింది. ఇది కూడా కరెక్టే. సో ఈ మూడు కరెక్టే. ఆప్షన్ 1 ఒకటి మనకు రాంగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ది ఇది ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఫైండ్ అవుట్ అన్న ఎగ్జామ్ పేపర్ 4/2023. ఇది కూడా ఇచ్చారు వాళ్ళు. ఇది కూడా మనకు గ్రూప్స్ సిలబస్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనము అబ్జర్వ్ చేద్దాం ఇన్ డీటెయిల్డ్గా. ఓకే, ఎస్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ది వాట్ ఈస్ ద ఇప్పుడు దాకా నేను మీకు 7 ఇచ్చాను, 8, 9, 10 చెప్తాను. నెక్స్ట్వి మరొక వీడియోలో చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మ్యాగజైన్ న్యూస్? What is the name of the magazine or newspaper for which Matnuri Krishna Rao served as an editor in 1907? సో నేను మీకు ఇందాక చెప్పాను, ఇక్కడ లోకరంజని కానీ తర్వాత విశిష్ట అద్వైత ప్రకాశిక, ఆంధ్రమాత, హితవాది, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వడం జరిగింది. వాటిని ఎందుకు గుర్తుపెట్టుకోమని చెప్పాను అంటే ఇలాంటి బిట్స్ వస్తాయని తెలిసే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్తో కంటే ముందు మనము ఈ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ది శివపత్రిక, సెకండ్ స్వతంత్ర పత్రిక, మూడవది కృష్ణ పత్రిక, నాలుగవది విప్లవ పత్రిక. నాకున్న అంచనా ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా మనకు కృష్ణ పత్రిక దీనికి రైట్ ఆన్సర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, బట్ శివపత్రిక కానీ, స్వతంత్ర పత్రిక కానీ, విప్లవ పత్రిక కానీ అసలు ఆ పత్రికలు అన్నవి అసలు లేవు. కేవలం కృష్ణ పత్రిక మాత్రమే మనకు ఆ పదం అన్నది ఉంది. బట్ శివపత్రిక అన్న అసలు ఆ పత్రికే లేదు. స్వతంత్ర పత్రిక అసలు ఆ పత్రికే లేదు. విప్లవ పత్రిక కూడా అసలు అలాంటి ఆ పేర్లతో ఎటువంటి పత్రికలు లేవు. సో 1, 3, 2, 4 అసలు ఆ పత్రికలు లేవు అనమాట. సో కృష్ణ పత్రిక మాత్రమే మనకు అందుబాటులో ఉండింది. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలా ఈజీగా పెట్టేయచ్చు. ఒక రకంగా అయితే ఇది ఈజీ బిట్టే. ఎవరైతే కొంచెం చదువు ఉంటారో వాళ్ళు వితిన్ సెకండ్స్లో దీన్ని ఆన్సర్ చేసేస్తారు. ఎందుకంటే అసలు ఈ మిగిలిన 3 అసలు లేవు. అసలు మనకు హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ 3 పత్రికలు లేవు. అలాంటప్పుడు మనకు ఉన్నది ఇది ఒకటే కాబట్టి ఇదే ఆన్సర్గా ఉంటుంది. సో దీనికి రైట్ ఆన్సర్ కృష్ణ పత్రిక. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఇది ముత్నూరి కృష్ణారావు గారు దీనికి ఎడిటర్. 1907 నుంచి 1945 వరకు ఈ పత్రిక కొనసాగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఏ టైప్ అయ్యి 9th క్వశ్చన్ ద ఫస్ట్ ఆంధ్ర కాన్ఫరెన్స్ విత్ రిగార్డ్ టు ద ఆంధ్ర మూమెంట్ వాజ్ హెల్డ్ ఆన్ May 26th 1913 అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ బిఎన్ శర్మ అట్. సో మనకు ఆంధ్ర కాన్ఫరెన్స్ అని ఉంటుంది, దాన్ని మనం ఆంధ్ర మూమెంట్ అని పిలుస్తాం. సో అది ఈ May 26, 1913 జరిగింది అంటున్నారు. మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. సో ఆంధ్ర మూమెంట్ ఫస్ట్ సెషన్, ఎస్, ఇది May 26, 1913 జరిగింది. ఇది బాపట్లలో జరిగింది. నెంబర్ 2. నెంబర్ 3, లీడర్స్ యొక్క ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసిన లీడర్స్ యొక్క వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటి అంటే సపరేట్ స్టేట్ ఫర్ తెలుగు పీపుల్. ఎవరైతే తెలుగు భాష మాట్లాడుతుంటారో వాళ్లకు సపరేట్గా ఒక స్టేట్ ఉండాలి అని చెప్పి వాళ్ళ యొక్క డిమాండ్ అన్నమాట. తర్వాత ఆంధ్ర ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్, అంటే ఆంధ్రప్రదేశ్ అన్నది భారతదేశం మొత్తం మీద లాంగ్వేజ్ బేసిస్లో ఫామ్ అయిన మొదటి స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఈ 4 ఈ బీట్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఐఎమ్ రిపీటింగ్, May 26, 1913 1913 ఆంధ్ర కాన్ఫరెన్స్ జరిగింది. ఇది బాపట్లలో జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసిన లీడర్స్ యొక్క వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటి అంటే తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కల్పించాలి అని వాళ్ళ డిమాండ్. నెంబర్ 3. నెంబర్ 4 వచ్చి అలా ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్ లాంగ్వేజ్ బేసిస్లో అంటే భాషపరంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నిలిచింది. ఇది మనకు ఇన్ఫర్మేషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 4th ఆప్షన్ బాపట్ల. సెకండ్ క్వశ్చన్కు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ద 5th సెషన్ ఆఫ్ ఆంధ్ర మహాసభ వాజ్ హెల్డ్ అట్ నెల్లూరు ఇన్ 1917 అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్. ఇక్కడ ఆంధ్ర కాన్ఫరెన్స్ అనేది మనం చూసుకున్నాం, అనే పదానికి గురించి మనము ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర మహాసభ అంటున్నారు. ఆంధ్ర మహాసభ గురించి ఇక్కడ మీరు పక్కన చూస్తున్నారు. ఇది 5th సెషన్ వచ్చి చాలా చాలా ఫేమస్ అన్నమాట. ఇది 1 జూన్ 1917లో జరిగింది. ఇది నెల్లూరులో జరిగింది. దీనికి కొండా వెంకటప్పయ్య గారు నేతృత్వాన్ని వహించారు. కొండా వెంకటప్పయ్య గారు. సో 1 జూన్ 1917 నెల్లూరు, కొండా వెంకటప్పయ్య గారు నేతృత్వం వహించారు. ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఒక బిల్ రిక్వెస్ట్ని పెట్టడం జరిగిందనమాట. ఎందుకు? మాకు ఒక సపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి ఆంధ్ర మహాసభలో రిక్వెస్ట్ బిల్ని పెట్టడం జరిగింది ఫర్ ద సపరేట్ స్టేట్. ఇది మనకు ఒక ముఖ్యమైన అంశం. సో ఆంధ్ర కాన్ఫరెన్స్, ఆంధ్ర మహాసభ రెండు చాలా చాలా ముఖ్యమైన అంశాలు. సో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మరొక వీడియోలో కలుస్తాను. నమస్తే, జై హింద్.